వీడియో చూడగానే మీకు అర్థమైపోయి ఉండాలి. యెస్ గైస్, ఇవాళ మనమైతే చికెన్ కర్రీ చేయబోతున్నాం. అంటే కొంచెం గ్రేవీలాగా చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ చికెన్ అయితే సాల్ట్ వాటర్తో మంచిగా వాష్ చేసుకొని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, టమాటా, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చిని మంచిగా చిన్నగా కట్ చేసుకోవాలి. చికెన్ని ఎలా మ్యారినేట్ చేసుకోవాలంటే కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం ఆయిల్, కొంచెం లెమన్ వేసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. సో మనమైతే ఆయిల్ వేడైన తర్వాత ఈ ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకోవాలి. సో మంచిగా వేగిన తర్వాత అంటే మెత్తగా అయిపోవాలి ఉల్లిపాయలు. నేను వీడియోలో చూస్తున్నాను కదా, అలానే చేసుకోండి, మంచిగా వస్తుంది. అండ్ ఇది మంచిగా గ్రేవీలా ఎందుకు వస్తుందంటే మనం మంచిగా టమోటాలు వేస్తున్నాం కాబట్టి టమోటా ఫ్లేవర్ తగులుతుంది మనకి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. అండ్ చిన్నపిల్లలకు కూడా ఇది తినడానికి చాలా బాగుంటుంది, అంత కారంగా అనిపించదు అనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేసుకోండి. సో ఇలా మంచిగా వెల్లుల్లి కూడా వేసుకోవాలి కొంచెం, సో దట్ ఆ ఫ్లేవర్ మనకి తగులుతుంది. మంచిగా ఆనియన్స్ మరిగిన తర్వాత మెత్తగా అయిపోయిన తర్వాత అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలన్నమాట. సో మనమైతే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని యూజ్ చేస్తున్నాం. సో ఇలా ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత. సో దీన్ని పచ్చివాసన పోయేంత వరకు మనం వేగనివ్వాలి ఆయిల్లో. దీన్ని పచ్చివాసన పోతే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే. సో ఇలా కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి దాన్ని కూడా మంచిగా సాట్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న చిన్న చిన్న టొమాటో పీసెస్ అయితే ఇందులో వేసుకోవాలి. టొమాటో రసంని కూడా నేను వేస్ట్ చేయను అనమాట. సో ఈ టొమాటోస్ కూడా మంచిగా మగ్గనివ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే టొమాటోస్ తొందరగా మగ్గిపోతాయి. నేనైతే కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి మంచిగా అయితే కలుపుకున్నాను. సో మనకి టొమాటోస్ దగ్గర పడాలంటే కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే టొమాటోస్ మనకి దగ్గర పడిపోతాయి. ఇలా చాలా మెత్తగా అయిపోవాలన్నమాట టొమాటోస్, అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో దానివల్లనే మనకి ఎక్కువ కారం కూడా అనిపించదు, స్పైసీగా అనిపించదు. సో టొమాటోస్ అయితే ఇలా చెక్ చేసుకోవాలి. మా టొమాటోస్ అయితే మంచిగా మెత్తగా అయిపోయాయి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులోకి వేసేసుకోవాలి. చిన్నగా వేసుకోండి, ఎందుకంటే నాకు ఈ ఆయిల్ పడిపోయింది చేతి మీద. సో ఆయిల్ పడి కాలిపోయింది అనమాట నా చెయ్యి. మీరు అలా చేయొద్దండి, చిన్నగా వేసుకోండి. సో ఇలా చికెన్ మంచిగా వేసుకున్న తర్వాత మంచిగా తిప్పుకోవాలి. అంటే ఆ టమోటా జ్యూస్ అంతా దీనికి పట్టాలన్నమాట. ఇలా మంచిగా అంటే కొంచెం పెద్ద ప్యాన్ తీసుకోవాలి. మాకు పెద్ద ప్యాన్ లేక ఇలా చిన్నదే పెట్టేసుకున్నాం. మంచి ప్యాన్ తీసుకుంటే మనం మంచిగా కలుపుకోవచ్చు, ఈజీగా ఉంటుంది కలపడానికి. ఇదైతే మంచిగా పెట్టేసుకొని తర్వాత ఒక మూత పెట్టుకున్నాం అనుకోండి, ఒక 5 to 10 minutes సిమ్లో పెట్టి. సో చికెన్లో ఉన్న వాటర్ అయితే మనకి బయటకు వచ్చేస్తాయి. ఆ చికెన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనకు కావాల్సిన వాటర్ పోసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టే మీరు మంచిగా కలుపుకోవాలి. సో దట్ చికెన్ ముక్కలు మంచిగా ఫ్లేవర్ తగులుతుంది చికెన్ ముక్కలకి. చూసారా, ఇలా మూత పెట్టుకున్నాక చికెన్లో నుంచి కొన్ని వాటర్ అయితే వచ్చేస్తాయి. సో మేము ఇంకా మాకు గ్రేవీ కావాలి కాబట్టి ఇంకొన్ని వాటర్ పోసుకొని అలా ఒక 5 to 10 minutes అయితే పెట్టేసుకున్నాం మేము. సో చికెన్ కర్రీ అయితే ఇలా మంచిగా ఉడికిపోతుంది. సో దీన్ని కూడా మంచిగా ఒకసారి కలుపుకొని మనం లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి.
అంతే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ వరకు వస్తే చాలా బాగుందండి. నేను ఇంత మంచిగా చేయగలనని నేనే ఊహించుకోలేదు. కానీ అంత మంచిగా వచ్చింది టేస్ట్ అయితే. అండ్ ఫైనల్లీ మేమైతే తినేసాం. అంతే మరి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.